అందరికీ వందనాలు. ఎంతో శిక్షణ భాష మాట్లాడుతున్నారు. ముందుగా ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి 7 మాటలు మనం వివరించుకుంటున్నాం. ముందుగా వివరించిన అన్నయ్య గారు మంచిగా వివరించారు. నేను 3వ మాట వివరిస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 26-27 వచనాలు చదువుకున్నాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిల్చుండు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పింది. దేవుడు ఆయన సిలువలో వేలాడబడుతూ కూడా ఎంతో బాధపడుతున్నారు. ఏంటంటే ఆయన బాధ చూసుకోవట్లేదు, తన తల్లి బాధ చూస్తున్నారు. నేను చనిపోతున్నానని బాధ కాకుండా నా తల్లికి ఎవరు లేరు, నా తల్లి ఏమైపోతుందని బాధతో ఆయన మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకో మాట కొడుతుందాం 27. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనను. తల్లి దేవుని కాళ్ళ దగ్గర పడి ఎంతో బాధపడుతుంది, చనిపోతున్నాడని. అప్పుడు యోహాను కూడా ముందు దేవుని సిలువేసేటప్పుడు ముందు పారిపోయిన వ్యక్తి కూడా యోహానే. తర్వాత ఇది కరెక్ట్ కాదు, దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు, తన శిష్యుడిగా ఎంచుకున్నాడని ఆయన మళ్ళీ పరిగెత్తుకుంటే దేవుని కాళ్ళ దగ్గరకు వచ్చి బాధపడుతుంటే యోహాను చూసి తన తల్లిని చూసి, ఇదిగో అమ్మా, నువ్వు బాధపడద్దు, నేను చనిపోయినా సరే నీ కుమారుడిగా యోహాను నేను సిద్ధపరుస్తున్నానని దేవుడు ఒక ధైర్యాన్ని అంటూ తనకి ఇచ్చాడు. అలాగే మనం చూసుకుంటే ఎఫెసీయులకు 6వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది మీ ధర్మమే. మనం చూస్తున్నాం, మన ఈ లోకానుసారంగా చూస్తే మన తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోం. ఏంటంటే మనకున్న బాధలను బట్టి వాళ్ళని ఎంతో బాధపడుతూ ఉంటారు లోకానుసారంగా చూస్తే. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండేది, ఇది మీ ధర్మమే. ముందు మన తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి ఈ లోకానుసారంగా చూస్తే, లేదంటే మన బాధ్యత మనం కోల్పోతాం. ఇది చివరిగా ఆయన రాసిన ఇది మీ ధర్మం. అంటే మనం ఈ ప్రపంచంలో జీవిస్తున్నామంటే మన ధర్మం ఏంటంటే తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి, వాళ్ళు చెప్పిన మాట కూడా ఉండాలి, చెప్పిన మాట వినేవారుగా ఉండాలి. అలాగే 2వ వచనం కూడా చూద్దాం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అంటే మన జీవితంలో మేలు కలగాలంటే ముందుగా మన తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానిస్తేనే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మన తల్లిదండ్రులను దూరం పెట్టి మన తల్లిదండ్రులు బాధపడితే మన దేవునిలో ఉన్న వేస్టే. మన తల్లిదండ్రులకి మనం విధేయులై లేకపోతే దేవునికి కూడా విధేయులై ఉండలేము. అది మనం అబద్ధం చెప్తున్నట్టే. ఎవరికైనా తల్లిదండ్రులు చూసుకున్నాడు, దేవునికి ఏమి విధేయుడే అంటాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించున్నాడు.